లేదు ప్రభుత్వానికి గవర్నర్ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు మహారాజుల కాలమే కానీ తరాజు ఒక్కటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. ఎవరిని దొక్కినావు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? బట్టి విక్రమార్కన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్నా ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. ఇంకా దారుణం ఏంటంటే 6 గ్యారంటీలు చెప్పబోయా అంటే అరకొరగా అమలు చేసిన ఒకే ఒక్క గ్యారంటీ ఆ ఫ్రీ బస్సు. ఇక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు, ఒకటే ఉన్నది ఫ్రీ బస్సు. ఆ రోజు అధికారం కోసం 6 గ్యారంటీల పాట, ఈరోజు అదే అధికారం, అదే కమిషన్లు, అదే డబ్బుల కోసం ఢిల్లీకి ఇచ్చే 1000 కోట్ల మూటల కోసం ఇలా గ్యారంటీలకు పాతర వేసి డిక్లరేషన్లకు మంగళం పాడి ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ప్యూరు రేర్ అట. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోర్ మోడల్ 420 మోడల్ తప్ప ఏది కూడా లేదు. మాకైతే అర్థం కాల ఇది బడ్జెట్ సెషనా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనా కూడా అర్థం కాలే. వచ్చుడే నెహ్రూ కాడికెళ్ళి మొదలుపెట్టిండు. నెహ్రూ చాలా గొప్పవాడు, కోతిలాలో ఆయన కూడా గొప్పోడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంకా గొప్పది, తర్వాత నేను చెప్పిన బలిదేవత ఇంకా పెద్ద గొప్పది, వాళ్ళ కొడుకు ముద్దపప్పు ఇంకా మంచోడు అని ఎన్నెందో చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్లో కొట్టే స్పీచు శాసనసభలో కొడితే ఢిల్లీ నుంచి దిగిన ముఖ్యమంత్రి అటు గాంధీ భవన్ పోయేటోడు కార్లు ఇటు మళ్ళీందేమో డౌట్ వచ్చింది మాకు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాటలు, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు చూసి మరి రాహుల్ గాంధీ గారైనా మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకత్వం అయినా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ప్రజలకు చెప్పుకుందామంటే అమలు చేసిన ఒక్క గ్యారంటీ లేదు. మహాలక్ష్మి అన్నారు, మంగళం పాడారు, 2500కి ఎప్పుడో ఎగబెట్టారు. ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ 28 నెలలకు గాను 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతన్నకి ఈ ఎగ్గొట్టిన 3 రైతు బంధులతో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నలకు 37,000 కోట్లు బాకీ ఉన్నారు. అట్లాగే ప్రతి